డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ కోచ్ జాన్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, డిజిటల్ మార్కెటింగ్ వల్ల ఒక ఉమెన్కి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ అంటేనే మ్యాక్సిమం మెన్స్, అంటే అలాగని కాదు, ఉమెన్స్ కూడా ఉన్నారు. ఒక విధంగా ఈ ఉమెన్స్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఒక సాధారణ ఒక మధ్యతరగతి ఉమెన్ వీళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందండి? ఓకే, సో మనము ఇంతకుముందు వీడియోస్లో డిస్కస్ చేసినట్టుగా ఇది జెండర్కి సంబంధం లేని స్కిల్లే, కానీ ఉమెన్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ స్కిల్ ద్వారా. సో అదేంటో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఉమెన్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు జాగ్రత్త ఆలోచించండి, మీకు అర్థమవుతుంది ఏంటంటే. ఓకే, సో ఉమెన్ మెన్ లాగా కాదు కొన్ని విషయాల్లో. ఎట్లా అంటే వీళ్ళకి కెరియర్ బ్రేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ మ్యారేజ్ టైంలో వల్ల కావచ్చు, లేకపోతే ప్రెగ్నెంట్ ఉన్న టైంలో కావచ్చు, ఈవెన్ కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా వాళ్ళు కొన్నిసార్లు వర్క్ చేయలేకపోతుంటారు అనమాట. సో అటువంటి వాళ్ళకి ఈ స్కిల్ కనుక ఈ డిజిటల్ మార్కెటింగ్ తెలుసుకోగలిగితే వీళ్ళు ఎక్కడి నుండి అయినా వర్క్ చేయొచ్చు. ఓకే, ఈ స్కిల్ అనేది ఎటువంటి వర్క్ అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుండి కూడా చేయొచ్చు ఈ పని. కొన్ని ఉద్యోగాలు ఉంటాయి అది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి పాసిబుల్ కాదు. ఎగ్జాంపుల్, ఒక డ్రైవర్ జాబ్ ఉంది అనుకోండి, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా? అది కాదు, ఖచ్చితంగా ఫిజికల్గా వెళ్ళాల్సి ఉంటుంది, ఆ వెహికల్ చూసుకోవాల్సి ఉంటుంది. కానీ డిజిటల్ మార్కెటింగ్ అట్లా కాదు, ఇంటి నుండి కంప్లీట్గా చేయొచ్చు. మీ దగ్గర ఒక ల్యాప్టాప్ కానీ, లేకపోతే ఒక డెస్క్టాప్ కంప్యూటర్ కానీ, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది అనుకుంటే ఎక్కడి నుంచైనా చేయొచ్చు. సో ఇది ఉమెన్కి ఎందుకు బెనిఫిట్ అని చెప్తున్నానంటే, ఉమెన్కి మల్టిపుల్ రీజన్స్. అంటే కొన్ని సందర్భాలు, అంటే ఒక మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉద్యోగం చేయడానికి ఒప్పుకోకపోవచ్చు. ఇవన్నీ తెలిసిన ఉమెన్కు ఒక్కొక్కసారి వాళ్ళు ఒప్పుకున్నా ఆ ప్రాంతంలో వాళ్ళకి వర్క్ చేయడానికి కంపెనీస్ ఉండకపోవచ్చు. అవునా? సో అటువంటి సందర్భంలో డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. కొందరు ఇంటి నుండి ఏమైనా చేసుకోవచ్చు అన్న ఆ ఫ్రీడమ్ అయితే ఉంది కాబట్టి ఇంటి నుండి చేసుకోవాలనుకుంటే ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ వాళ్ళకి ఎలాగో ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కాబట్టి, సో వాళ్ళు అక్కడ నుండే చేసుకొని వాళ్ళు మనీ ఎర్న్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సమ్ టైమ్స్ హస్బెండ్ ట్రాన్స్ఫర్స్ వల్ల కూడా వీళ్ళు అక్కడ డిఫరెంట్ లొకేషన్స్కి వీళ్ళు షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంటుంది అనమాట ఫ్రీక్వెంట్గా. ఒకవేళ ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నా సరే, బ్యాంక్ మేనేజర్స్ ఉన్నా సరే, ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ కొన్ని ఇయర్స్కి వీళ్ళు షిఫ్ట్ అవుతూనే ఉంటారు. సో అటువంటి టైంలో కూడా వీళ్ళకి కెరీర్కి ఇబ్బంది ఏం కాదు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుంటారు, ఇప్పుడు స్టార్ట్ చేయగలుగుతారు. ఈవెన్ కనెక్షన్ లేకపోయినా మొబైల్ హాట్స్పాట్తో కూడా చేసుకునే టెక్నాలజీ ప్రస్తుతం అందుబాటులో ఉంది. సో అట్లా వాళ్ళకి హెల్ప్ఫుల్ అనమాట. ఇంటి నుండి చేసుకోవచ్చు, ఒకవేళ బ్రేక్ ఉన్నా సరే ఇబ్బంది కాదు. అగైన్ అంటే ఇది ఫ్లెక్సిబుల్, ఓన్లీ జాబ్ అని కాదు, ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు. బిజినెసెస్ వైపు కూడా వీళ్ళు అడుగులు వేయచ్చు. బిజినెసెస్ వైపు అంటే ఎలా అంటే ఒక స్కిల్ వాళ్ళకి ఏదైనా ఉండాలి. ఇట్ కెన్ బి ఎనీ స్కిల్. అదొక ఎంబ్రాయిడరీ స్కిల్ కావచ్చు. అంటే సార్ అర్థం కాదు సార్, ఇప్పుడు ఒక నార్మల్ ఉమెన్ ఇంట్లో కూర్చుని ఆవిడ బిజినెస్ ఏ విధంగా, అంటే వర్కింగే కుదరట్లా, ఒక బిజినెస్ ఎలా చేస్తారు? చేయొచ్చు, పాసిబుల్. కంప్లీట్ గా డిజిటల్ గా బిజినెసెస్ చేయొచ్చు. అంటే ఏ విధంగా? ఎస్, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. లెట్స్ సే ఆ ఉమెన్ కి మ్యాథమెటిక్స్ వచ్చు బెస్ట్ గా, తను టీచ్ చేయగలుగుతుంది అనుకుంటే మ్యాథమెటిక్స్ అకాడమీ స్టార్ట్ చేయొచ్చు, తను ట్యూషన్స్ చెప్తూ ఆన్లైన్లో. ఓకే, ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. అంటే కంప్లీట్ గా డిజిటల్ గా చేసేవే వీళ్ళు ఎంచుకోవాలి, ఫిజికల్ గా అవసరం లేనివి. ఇప్పుడు ట్యూషన్స్ ఉన్నాయిగా, స్కిల్, ఇటువంటి స్కిల్స్ ఏదైనా కావచ్చు. అది ఒక సింగింగ్ కూడా కావచ్చు, ఒక వోకల్ మ్యూజిక్ కూడా కావచ్చు, అంటే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కూడా కావచ్చు. ఇటువంటివి ఏదైనా స్కిల్ డిజిటల్ గా ఈరోజు డెలివరీ ఇవ్వచ్చు అంటున్నాను నేను. అది అనమాట. అలా మనకి స్టార్ట్ చేసుకోగలిగితే ఒక చిన్న బ్రాండ్ని బిల్డ్ చేయొచ్చు. దాని ద్వారా వీళ్ళు ఇప్పుడు నువ్వు నేర్పిస్తున్నప్పుడు వాళ్ళు ఫీజు కడతారు కదా. అవును సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి బేస్ చేసుకుని చాలా మంది కంపెనీస్ నడుపుతున్నారు. ఏ విధంగా అంటే ఎడ్యుకేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ బేస్ చేసి చాలా యాప్స్ కూడా నడుస్తున్నాయి. వాళ్ళు కూడా ఫిజికల్ గా వచ్చి మనకి ఏం అవ్వరు, ఓన్లీ జస్ట్ ఆన్లైన్ లోనే క్లాసెస్ చెప్తుంటారు, బిజినెస్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ వాట్. ఇప్పుడు నువ్వు ఒక మ్యాథ్స్ వచ్చు అనుకోండి, మ్యాథ్స్ 2+2 ఇండియాలో అయినా 2+2 4, యూఎస్లో అయినా 2+2 4, కాన్సెప్ట్ సేమే కదా. సో అట్లా నీకు స్టూడెంట్స్ గ్లోబల్ గా ఎక్కడి నుంచైనా రావచ్చు నీకు కదా. ప్రస్తుతం ఆర్ట్స్ కోర్సెస్ కూడా నేర్చుకుంటున్నారు స్టూడెంట్స్. పేరెంట్స్ అంటే ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా కరికులర్ గా ఈ స్కిల్స్ నేర్పిస్తారు. కొంతమందికి మ్యూజిక్ నేర్పిస్తుంటారు, సంగీతం నేర్పిస్తుంటారు, డ్రాయింగ్ నేర్పిస్తుంటారు, ఇవన్నీ కదా. అవన్నీ నీకు ఒకరు వచ్చు అనుకుంటే, రాకపోయినా అది నేర్చుకోవడంలో పెద్ద విషయంగా, అంటే తక్కువ టైంలోనే నేర్చుకొని దాన్ని కూడా
మీరు అంటే టీచ్ చేస్తూ కూడా Teach చేయొచ్చు. సంపాదించుకోవచ్చు. Yeah. ఇట్లా ఎన్నో ఉన్నాయి, ఒక్కటని కాదు. అంటే నీకేది ఇంట్రెస్ట్ అది నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. Yeah. ఎందుకంటే అది నువ్వు ఇష్టంగా చేస్తావు. నీకు అది ఇష్టం ఉంది అనుకోండి, Yeah. సంగీతం ఇష్టం అనుకోండి, సంగీతం నేర్పించడం కూడా నువ్వు ఎంజాయ్ చేస్తావు. Enjoy చేస్తుంటాం. Enjoy Yes, చేస్తూ మనకు నేర్పిస్తుంటాం. నచ్చిన వరకు enjoy చేస్తూ మన- చేస్తుంటాం yes. మనకి. నీకు నచ్చిన పని ఏంది, Yeah. వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారని కాపీ చేయొద్దు. నీకంటూ ఒకటి ఉంది కదా, Yes, yes. ఇన్హెరిటెన్స్ టాలెంట్ కొంతమందికి ఉంటాయి. సో మా స్టూడెంట్స్ లో ఒక ఆమెకు హ్యాండ్ రైటింగ్ అంటే ఇష్టం అనమాట, ఇష్టం. ఆర్ట్స్. సో తను హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తూనే షీ ఎర్న్స్ ఒక కపుల్ ఆఫ్ లాక్స్ అనమాట పర్ మంత్. సో అట్లా కపుల్ ఆఫ్ లాక్స్ అంటే మీరు అనేది వాళ్ళ ఆయన కన్నా అంటే వాళ్ళ భర్త Yes, కన్నా ఎక్కువ yes, సంపాదించవచ్చు. ఎస్ పాసిబుల్. ఎందుకంటే Okay. డిజిటల్ కదా. ఇప్పుడు నీకు ఇప్పుడు ఒక పర్టికులర్ ఎందుకు డిజిటల్ అని చెప్తున్నానంటే, ఫిజికల్గా మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు కొన్ని లక్షల ఇన్వెస్ట్మెంట్ కావాలి, క్యాపిటల్ కావాలి Yes. కదా. ఫిజికల్గా దాని అడ్వాన్స్ అని, దాని రెంట్ అని, ఇంటీరియర్ డిజైన్ ఇవన్నీ కావాలి. డిజిటల్గా స్టార్ట్ చేయాలంటే జీరో. నువ్వు క్లాసులు చెప్పాలంటే గూగుల్ మీట్ని కూడా వాడుకోవచ్చు, అది ఫ్రీ Yes. మీ జీమెయిల్ ఐడితో కదా. అవును సార్. అది పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్తున్నాను. Yeah, అందుకు ఉమెన్కి ఐఎమ్ ఎంకరేజింగ్ అనమాట వాళ్ళని. ఇంకా మల్టిపుల్ రీజన్స్ కనుక అంటే కొన్ని డిస్కస్ చేసుకోవాలంటే వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల కావచ్చు, వాళ్ళకి చేయాలని ఉంది, వాళ్ళకి Yes. క్వాలిఫైడ్ ఉంది, క్వాలిఫికేషన్ ఉంది, కానీ చేయలేకపోతే వృధా అవుతుంది. వాళ్ళకి కూడా ఉంటుంది కదా, వాళ్ళు అంతా అవును వాళ్ళకి అలా ఉంటుంది అనమాట. వాళ్ళకి సెల్ఫ్ అవును, రెస్పెక్ట్ కూడా అవును. కావచ్చు, ఈవెన్ వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం వల్ల Yes, కావచ్చు, yes. హస్బెండ్కి మల్టిపుల్ రీజన్స్ వాళ్ళు కనుక. మీరు చెప్పిన బట్టి చూస్తే చాలానే చేయించారు. ఇప్పుడు పల్లెటూరులో ఉన్న ప్రతి Yes. ఇప్పుడు మీరు ఒక వర్కింగ్ అంటే ఐ మీన్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఒక ఎడ్యుకేషన్ చదువుకున్న వ్యక్తే కాకుండా నార్మల్ ఉమెన్స్ కూడా చేయొచ్చు. ఒక పల్లెటూరులో ఒక Yes. వ్యక్తి ఉన్నారంటే ఆమె డిజిటల్లో అంటే ఐ మీన్ డిజిటల్ మీడియాలో ఒక వంటలు నేర్పించవచ్చు, ఒక లేదంటే ఒక పేరెంటింగ్ గురించి చెప్పొచ్చు, ఎస్ ఒక కౌన్సిలింగ్ గురించి చెప్పొచ్చు. ఎస్ చెప్పొచ్చు. ఒక ఉన్నారంటే ఒక ఐ మీన్ ఒక హిందూ ధర్మంలో ఉన్నారంటే ఒక ఐ మీన్ అవును నార్మల్ గా తీసుకుంటున్నా అవును ఒక సందేహాలు ఉంటాయి చాలా మందికి, అవును. అలాంటి విషయాలు కూడా చెప్పొచ్చు. ఒక అంటే ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళ వ్యక్తులకు చాలా మందికి ఏం తెలియదు. ఒక పల్లెటూరులో మనం ఏం చేయాలన్నా ఒక పల్లెటూరులో మా అమ్మమ్మనే, ఒక నాన్నమ్మనే, అవును. ఒక నాయనమ్మనే, లేదా ఒక బామ్మని వీళ్ళని అడగాల్సిందే. అవును. ఇలాంటి వాటితో కూడా బిజినెస్ చేయొచ్చు అని మీరు ఎన్నైనా చెప్తుంటే నాకు చేయొచ్చు. చాలా ఆశ్చర్యం అట్లా వేస్తుంది. అట్లా కనుక మీరు కూర్చొని ఆలోచిస్తే మీరు రాస్తూనే వెళ్తే పేజీలు అయిపోతుంటాయి. Yeah. అన్ని చేయొచ్చు. అందులో మీరు ఒక్కటి ఉంటే చాలా డబ్బులు సంపాదించుకోండి. సరే, మీరు ఒక్కటి మీరు అలా చెప్తే ఒక ఫార్మింగ్ చేసే వ్యక్తి కూడా ఫార్మింగ్ నేర్పించవచ్చు మీరు అన్నట్టు. నేర్పించవచ్చు. యా ఈవెన్ అంతెందుకు మా బాబాయ్ నేషనల్ లెవెల్లో అవార్డు కూడా తీసుకున్నాడు వెంకయ్యనాయుడు గారితో, ఓకే. ఆర్గానిక్ ఫార్మింగ్. జస్ట్ Yeah. చెప్తున్నాను, అతని దగ్గర ఎంతమంది కన్సల్టేషన్ తీసుకుంటారు వేరే వాళ్ళ రైతులు. వాళ్ళు రైతులే, Yeah. వాళ్ళకి తెలుసు కాకపోతే ఎట్లా చేయాలని. ఇంకా జస్ట్ ఆర్గానిక్ వ్యవసాయం Yes, ఎట్లా చేయాలి yes. కన్సల్టేషన్ ఇస్తుంటాడు అంతే. Yes. అది పాసిబులే కదా రైతు. డిజిటల్ మార్కెట్ తో లక్షలు సంపాదించచ్చు అంటే ఏంటో ట్రూ. అనుకున్నాను. వాళ్ళు మీరు వాడుతున్న చెప్తుంటే ఇంకా ఈజీ అనిపిస్తుంది నాకు ఇది. ట్రూ. మా బాబాయ్ వాడేది వాట్సాప్ వీడియో కాల్. యా అది ఈజీ కదా, వాళ్ళకి తెలుసుగా ఇప్పుడు అందరు వీడియో కాల్ మాట్లాడుకుంటారు కదా, అందులోనే కన్సల్టేషన్స్. నో గూగుల్ మీట్ కూడా ఏం తెలియదు. సో అట్లా ఎవరికి అందుబాటులో టెక్నాలజీ వాళ్ళు చేస్తున్నారు పాసిబుల్. అది ఎవరైనా చేయొచ్చు చెప్తాను కదా. Yeah. ఒక రైతు కావచ్చు, ఒక హౌస్ వైఫ్ కి నేను స్పెసిఫిక్ గా నేను చెప్పాను కానీ, బట్ అంటే ఆ కాంటెక్స్ట్ లో బట్ ఎవరైనా చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక ఫోన్, ఒక డిజిటల్ మార్కెటింగ్ తోటి కోట్లు లక్షలు అంటే మన కోట్ల వరకు వద్దు, లక్షల వరకు సంపాదించవచ్చని మీరు ఈజీగా చెప్పారు. అండ్ పద్ధతి కూడా ఈజీగా ఉంది నిజంగా ఒక స్పెసిఫికేషన్ బట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మాత్రం చాలా మందికి మన తెలుగు మాట్లాడి తెలుగు గురించి తెలిసిన ప్రతి ఒక్క తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వ్యక్తికి యూజ్ అవుతుంది సార్ ఈ వీడియో. యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యూర్ వెల్కమ్.